2014 మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక బ్యారెల్కి $109 ఉంది. ఆ రోజున భారతదేశంలో డీజిల్ ధర ₹55 నుంచి ₹60 మధ్యలో ఉంది. అవునా కాదా? ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజుకి $73 పడిపోయింది. $109 ఉన్నది, తగ్గుతూ 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 వచ్చింది, మధ్యలో కొద్దిగా పెరిగింది. ఈ రోజుకి $73. 2014 లెక్క ప్రకారం కనుక ₹40 లోపు ఒక లీటర్ డీజిల్. ఎంత ఉంది ఇప్పుడు? ₹90 నుంచి ₹100 మధ్యలో వివిధ రాష్ట్రాలలో. అవునా? ఏమిటి విచిత్రం? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గితే ఇక్కడ ధర తగ్గాలా పెరగాల? తగ్గాలి, కానీ రెట్టింపు అయిపోవచ్చు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క లారీ యజమాని కానీ, లేదా ఒక ఆటో డ్రైవర్ మీద కానీ, ఒక ట్యాక్సీ డ్రైవర్ని కానీ, ఒక జీప్ డ్రైవర్ మీద ఒక లీటర్కి ₹40 నుంచి ₹50 జేబులు కొడుతున్నది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇవాళ ఆదాయాలు పడిపోతున్నాయి. పొద్దు నుంచి రాత్రి దాకా తిరిగినా కుటుంబం నడవటం కష్టమవుతున్నది. దాంట్లో ఇక చలానాలు, ఈ చలానాలు వచ్చినాయి. ఇంతకుముందు పోలీసులు ఫోటోలు తీయటం, పట్టుకోవటం, చలాన్ రాయటం. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. బేతంచెర్ల కూడా వచ్చిందా ఈ చలాన్ సిస్టమ్? వచ్చింది. ఇక ఈ చలాన్లు మేము ఎవడు పట్టుకోవాల్సిన పని, ఫోటో తీయాల్సిన పని లేదు. అక్కడ ఉండే సెంటర్లో ఉండేటువంటి CCTV కెమెరాలు ఫోటోలు చేస్తాయి. మీ ఇంటికి అడ్రస్కే చలాన్లు వచ్చేస్తాయి. వస్తున్నాయా? ప్రధానంగా ఆటో డ్రైవర్లకి భారీ ఎత్తున చలానాలు వస్తున్నాయి ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాలో. ఇది ఒక ట్రయల్ మాత్రమే. ఈ చలాన్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే 2019లో మోటార్ వాహనాల చట్టంలో మొత్తం భారతదేశంలో ఈ CCTV కెమెరాలు కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు పెళ్లికి వాడుతున్నారు డ్రోన్ కెమెరా. చూసింటారు కదా మీరు, పైన తిరుగుతూ ఉంటాయి, మొత్తం రికార్డ్ చేస్తాయి. ఆ రకమైనటువంటి డ్రోన్ కెమెరాలు మారుమూల కుగ్రామాలతో సహా భారతదేశం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసేటటువంటి విధంగా డ్రోన్ కెమెరాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇక్కడ పోలీసు వాడు లేడు, ఇక్కడ CCTV కెమెరా లేదు, పర్వాలేదులే అని మనం యాదమానిస్తే మనకు తెలియకుండానే అతి పెద్ద 2014 మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక బ్యారెల్కి $109 ఉంది. ఆ రోజున భారతదేశంలో డీజిల్ ధర ₹55 నుంచి ₹60 మధ్యలో ఉంది. అవునా కాదా? ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజుకి $73 పడిపోయింది. $109 ఉన్నది, తగ్గుతూ 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 వచ్చింది, మధ్యలో కొద్దిగా పెరిగింది. ఈ రోజుకి $73. 2014 లెక్క ప్రకారం కనుక ₹40 లోపు ఒక లీటర్ డీజిల్. ఎంత ఉంది ఇప్పుడు? $90 నుంచి ₹100 మధ్యలో వివిధ రాష్ట్రాలలో. అవునా? ఏమిటి విచిత్రం? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గితే ఇక్కడ ధర తగ్గాలా పెరగాల? తగ్గాలి, కానీ రెట్టింపు అయిపోవచ్చు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క లారీ యజమాని కానీ, లేదా ఒక ఆటో డ్రైవర్ మీద కానీ, ఒక ట్యాక్సీ డ్రైవర్ని కానీ, ఒక జీప్ డ్రైవర్ మీద ఒక లీటర్కి $40 నుంచి ₹50 జేబులు కొడుతున్నది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇవాళ ఆదాయాలు పడిపోతున్నాయి. పొద్దు నుంచి రాత్రి దాకా తిరిగినా కుటుంబం నడవటం కష్టమవుతున్నది. దాంట్లో ఇక చలానాలు, ఈ చలానాలు వచ్చినాయి. ఇంతకుముందు పోలీసులు ఫోటోలు తీయటం, పట్టుకోవటం, చలాన్ రాయటం. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. బేతంచెర్ల కూడా వచ్చిందా ఈ చలాన్ సిస్టమ్? వచ్చింది. ఇక ఈ చలాన్లు మేము ఎవడు పట్టుకోవాల్సిన పని, ఫోటో తీయాల్సిన పని లేదు. అక్కడ ఉండే సెంటర్లో ఉండేటువంటి CCTV కెమెరాలు ఫోటోలు చేస్తాయి. మీ ఇంటికి అడ్రస్కే చలాన్లు వచ్చేస్తాయి. వస్తున్నాయా? ప్రధానంగా ఆటో డ్రైవర్లకి భారీ ఎత్తున చలానాలు వస్తున్నాయి
ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాలో. ఇది ఒక ట్రయల్ మాత్రమే. ఈ చలాన్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే 2019లో మోటార్ రవాణా చట్టంలో మొత్తం భారతదేశంలో ఈ సీసీటీవీ కెమెరాలు కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు బాగా డబ్బున్నటువంటి వాళ్ళు పెళ్ళికి వాడుతున్నారు డ్రోన్ కెమెరా, చూసుంటారు కదా మీరు, పైన తిరుగుతూ ఉంటాయి, మొత్తం రికార్డ్ చేస్తాయి. ఆ రకమైనటువంటి డ్రోన్ కెమెరాలు మారుమూల కుగ్రామాలతో సహా భారతదేశం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసేటటువంటి విధంగా డ్రోన్ కెమెరాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇక్కడ పోలీసు వాడు లేడు, ఇక్కడ సీసీటీవీ కెమెరా లేదు, పర్వాలేదులే అని మనం యాదమానిస్తే మనకు తెలియకుండానే అతి పెద్ద